ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల లడ్డూలో కల్తీ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు, మరోవైపు విపక్షంలో ఉన్న వైసీపీ నేతలు చేస్తున్నటువంటి రాద్ధాంతం, ఇవన్నీ కలిపి దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. మరోవైపు హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయనేటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అసలు తిరుపతి ప్రసాదంలో లడ్డూకు ఉన్నటువంటి ప్రాధాన్యం ఏంటి, అందులో కల్తీ జరగడానికి ఉన్న అవకాశాలు ఏంటి, ప్రభుత్వాలు అలానే రాజకీయ పార్టీలు కేవలం రాజకీయానికే ప్రాధాన్యం ఇస్తున్నాయా, భక్తుల మనోభావాలను పట్టించుకోవడం లేదా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు శ్రీకృష్ణ సూది గారు, హిందూ ధర్మ ప్రచారకులు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అంతా దేవుడు అలానే ఆలయానికి సంబంధించినటువంటి పవిత్రత వీటన్నిటికంటే కేవలం ప్రసాదం చుట్టూ. ఇది రాజకీయమా, లేదంటే కల్పించిన వివాదమా, నిజంగానే అక్కడ సమస్య ఉందా, అసలు ఏం జరుగుతుంది? ప్రసాదం అంటే అసలు ఏంటండి? ప్రసాదం అంటే భక్తితో తీసుకునేటువంటిది. ఎంత క్వాంటిటీ ఎంత? ఇప్పుడు తిరుపతిలో నిత్యం దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఎంతమంది? ఒక్కొక్కళ్ళకి ఎన్ని లడ్డులు తీయాలి, ఎన్ని లడ్డులు ఇవ్వాలంటే ఎంత దానికి సంబంధించిన ద్రవ్యం అవసరం అవుతుంది, మనుషులు ఎంతమంది కలిస్తే అంత ప్రసాదం తయారవుతుంది. ఒకళ్ళకి 2 లడ్డులు అంటే చాలవని 10, అందులోనూ కింద స్టాల్స్ పెట్టి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఒక స్వీట్ షాప్లో అమ్మినట్టుగా అమ్మాలనే ప్రయత్నం ప్రభుత్వం చేయటం ఎంతవరకు కరెక్ట్? దేవాలయాల్లో ఉన్నటువంటి టీటీడీ స్వచ్ఛంద సంస్థ, అదొక ఇండిపెండెంట్ బాడీ, వాళ్ళ భక్తుల అవసరాలకు తగ్గట్టుగా అది నిర్ణయాలు తీసుకుంటుంది, ప్రభుత్వ జోక్యం ఉండదు అని అంటున్నారు కదా. ప్రభుత్వం జోక్యం లేకపోతే కమిటీ ప్రభుత్వం ఎందుకు నియమిస్తుంది? ప్రభుత్వం జోక్యం లేకపోతే ఐఏఎస్ ఎందుకున్నారు అక్కడ? అలా వదిలేయమనండి. మిగతా మతాలకు లాగా హిందూ మతం ఎప్పటి నుంచో స్వయం సమృద్ధితో ఉన్న మతమే. ప్రభుత్వాలు వచ్చి మా దేవాలయాలను కానీ, మా పూజా విధానాలను కానీ, మా వ్యవస్థలను కానీ పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రభుత్వ ప్రమేయం లేకపోతే దేవాలయాలు, ఇప్పుడు భగవంతుడు అక్కడ ఉన్నదే వెలుగు, దాని మీద మీరు దివిటీ చూపెడతామంటే ఎందుకు? మూర్ఖత్వం కదా. వెంకటేశ్వర స్వామి అంటేనే ఆయన పరంజ్యోతి. ఆయన మళ్ళీ మీరు వచ్చేసి వెలిగేసి మేము డివిజీ పెడతాం, టార్చ్ లైట్ వేస్తాం, ఆయన మీద ఇలాంటి ఫోకస్ లైట్ వేసి చూపెడతాం, ఆయన మీకు ప్రచారం చేస్తాం. ఆయన అడిగాడు ఎవరైనా ప్రచారం చేయమని. ప్రభుత్వం తన అవసరాలకు భగవంతుడి యొక్క సొమ్ముని, భగవంతుడు భక్తిలో సమర్పించేటువంటి భక్తుల యొక్క హుండీ ద్రవ్యాన్ని తన అవసరాలకు వాడుకుంటుంది అనేది నిర్వివాదాంశం ఎప్పటి నుంచో. మిగతా మతాలకి వాళ్ళకి పెద్దపీట వేసి హిందూ మతాన్ని కావాలని చెప్పి, అందులో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు అని కాదండి, ఎవరైనా సరే ముఖ్యంగా తిరుపతిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి భక్తులు సమర్పించే కానుకల కోసం ఆ వ్యవస్థను ఇవాళ కాదు ఎప్పటి నుంచో క్రమక్రమంగా భ్రష్టుపట్టిస్తున్నారు, దైవానికి అపచారం చేస్తున్నారు. వీళ్ళందరూ కాదు, ముఖ్యంగా అసలు ఆయన ఎందుకు భరిస్తున్నాడు ఇదంతా? వెంకటేశ్వర స్వామి ఆయన సర్వం సహా ఆయన అన్నీ చేయగలిగినటువంటి అలాంటి స్వామి ఎందుకు భరిస్తున్నాడు? ఎందుకంటే ఉపేక్ష అనేది ఒక స్థాయి దాటితే భగవంతుడైనా సరే ఉపేక్షించకూడదు. ఎందుకంటే ఇలాంటి వివాదాలు వెంకటేశ్వర స్వామి సందర్భం వచ్చినప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటారు అనేది కూడా చెప్తారు కదా. ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు దాని ఫలితం అనుభవించే పరిస్థితి కూడా ఉంటుంది. ఖచ్చితంగా కొన్ని సంఘటనలు ఇవి నిజమని నిరూపిస్తాయి. ఎందుకంటే అండి, ఇప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళు వీళ్ళు అంటాం ఎందుకనంటే, ప్రభుత్వాలు తమ స్వార్థం కోసం ముఖ్యంగా ధార్మిక సంస్థల్ని ప్రతి చోట చేయకూడని పూజ చేశారని ఒక ఆలయంలో, లేకుంటే వామాచార పూజ చేశారని ఇంకొక ఆలయంలో, లేదు ప్రసాదంలో కల్తీ జరిగింది ఇంకో చోట, నిజంగా ప్రభుత్వం దాంట్లో కనుక దాని పవిత్రతను కాపాడదలుచుకున్నట్లయితే ప్రభుత్వం వెంటనే ఏం చర్య తీసుకోవాలి? ఎవరికీ చెప్పకుండా దాన్ని ఆపేసేసి నిజంగా మంచి నెయ్యిని తెప్పించి నిజంగా అవసరమైతే 2 రోజులు ప్రసాదం ఇవ్వద్దు. అసలు ఇప్పుడు కల్తీ జరగడానికి అవకాశం ఉందా? ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. ల్యాబ్ రిపోర్ట్స్ ఒకటి బయటకు వచ్చినాయి. అలానే టీటీడీ ఈఓ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, 2-3 సార్లు మేము టెస్టులు చేసిన తర్వాత వచ్చిన నెయ్యి లోడ్ని కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి ఉంది, అయినా ఇంప్రూవ్ కాని పక్షంలోనే ఈ ల్యాబ్ టెస్టులు చేయించామనేటువంటి మాట చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు అవకాశం ఉంది? ఈ ఒకవేళ జరిగి ఉంటే, ఈ 4 ఏళ్లలోనో 5 ఏళ్లలోనో జరిగి ఉంటే దాని పర్యవసానాలు ఏంటి, దానికి చేసేటువంటి పరిహారాలు ఏంటి? మీరు తిరుమల వెళ్ళి చూడండి. తిరుమల ఆలయంలో కానివ్వండి, అక్కడ ఉండేటువంటి వ్యవస్థల్లో ఏ వ్యవస్థ ఖచ్చితంగా నిర్దిష్టంగా భక్తితోనూ ఒక రకమైన నిర్దిష్టమైన ప్రామాణికంగా పనిచేస్తుందని చెప్పగలుగుతారు చెప్పండి? భోజన విషయంలో కానివ్వండి, అలానే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గదులు వాటి యొక్క విషయంలో కానివ్వండి, అన్ని నిర్మాణాలు అక్కడ చేయటం విషయంలో కానివ్వండి, భగవంతుడికి సమర్పించే కైంకర్యాల విషయంలో కానివ్వండి. ఎందుకంటే
ప్రధాన అర్చకుడిగా పనిచేసిన వ్యక్తులే బయటకు వచ్చి ఇలా వద్దని చెప్పినా మా మాట వింటం లేదు, అందరూ కూడా భగవంతుని వచ్చేసి శిష్టారాజ్యంగా వాళ్ళు ప్రవర్తించి భగవంతుడికి కోపం తెప్పించే విధమైనటువంటి విధానాలను ప్రవేశపెడుతున్నారు అని చెప్పి ఆయన బయటకు వచ్చి చెప్పారంటే వ్యవస్థ ఎంత పతనమైందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు అంతకు ముందు రోజుల్లో కూడా ప్రసాదాలను ఒక అంబులెన్స్ లాంటి దాంట్లో హాస్పిటల్కి వాడే వెహికల్లో తరలించారని చెప్పి గొడవ జరిగింది. అలానే వచ్చేసి ప్రసాదాలలో విషయంలో వచ్చేసి కల్తీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. తర్వాత అసలు అక్కడ ఉన్న పోర్ట్లు ఎన్ని, ఒక్కొక్క పోర్టు సామర్థ్యం ఎంత, ఒక్కొక్క వ్యక్తికి 10 లడ్లు 15 లడ్లు 25 లడ్లు 30 లడ్లు ఇవ్వాలనే ప్రణాళిక ఎందుకు? ప్రసాదం అంటే ఎంత ఇచ్చినా ప్రసాదమే. నిజంగా భగవంతుడు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఎవరైతే క్యూ లైన్లో ప్రసాదం పంచుతున్నారో అదే ప్రసాదంగా భావిస్తే ఈ గొడవంతా లేదు. హిందూ సమాజం ఆశ ఎలా ఉందంటే నేను సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. రాజకీయ నాయకులు తనకంటే పెద్ద రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రసాదాన్ని భగవంతుడి ప్రసాదంగా వాళ్ళకి తీసుకెళ్ళి సమర్పించాలి. ఇది ఎందుకంటే వీళ్ళు ఢిల్లీ వెళ్ళినా సమర్పించేది వెంకటేశ్వర స్వామి ఫోటోను, వెంకటేశ్వర స్వామి ప్రసాదం. దీన్నే వాడుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి. రాజకీయ నాయకులు బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళు ఆంధ్ర నుంచి ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ వ్యక్తి అధికారం చెలాయించినా వాళ్ళు తీసుకెళ్లేది వెంకటేశ్వర స్వామి ఫోటో, వెంకటేశ్వర స్వామి శాల్వ, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రసాదం అది తీసుకెళ్ళి వాళ్ళకి సమర్పించడం. అలాంటి దానిలో మరి కల్తీ జరగడం అనేది ఎలా, ఎందుకు జరుగుతుంది? రాజకీయ పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇదంతా కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ అంటున్నారు. ఎవరిని నమ్మాలి? కల్తీ జరిగిందా లేదా? భక్తుల మనోభావాలు వేటికి కూడా విలువ లేదా? భక్తుల మనోభావాలను నిజంగా భ్రష్టు పట్టిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి మీద ఉన్న నమ్మకాన్ని ఈ అని కాదండి. ఇప్పుడు మీరు చాలా దేవాలయాలు, బాగా పేరు మందిన దేవాలయాలకు వెళ్ళండి, దర్శనానికి 10,000 రూపాయలు ఏ దేవాలయంలో అన్నా ఉందా? వేలంపాట పెట్టారు కదా, వేలంపాట పెట్టినాక ఎవరికి కావాల్సిన రేటు వాళ్ళు పాడుకోవచ్చు అని చెప్పారు కదా. దర్శనానికి 10,000 రూపాయలు. ఇప్పుడు మీరు నిన్నటిదాకా గణపతి నవరాత్రులు జరిగినాయి, ఆయన చేతిలో లడ్డు పెట్టారు, ₹1,00,00,000 లడ్డు పాడారు. ఇవన్నీ ఏంటంటే భక్తి ఎక్కడికి పోతుంది? ఇది నిజంగా భక్తి? ₹1,00,00,000 ఖర్చు పెట్టి లడ్డు పాడి అది భక్తి అంటారా? లడ్డు ప్రాశస్త్యం ఏంటి, అసలు లడ్డూని ఎందుకు నైవేద్యం పెట్టాలన్న దాని విషయంలో కూడా దానికి మన శరీరంలో ఉన్న షట్చక్రాల తర్వాత సహస్రారం అనేది ఇక్కడ శిరస్సులో ఉండే చక్రం అండి, అది 1000 కిరణాలతో ప్రభావిస్తుంది. ఆ 1000 కిరణాలకి ప్రామాణికంగానే లడ్డూలో చిన్న చిన్న పూసలుగా ఉండేటువంటి అది స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసి భగవంతుడికి నివేదన చేసిన తర్వాత అది సహస్రార చక్రానికి దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతను పెంచేదానికి, ఆ చక్రానికి చైతన్యత తీసుకురావడం కోసం దాన్ని భగవంతుడికి నివేదనగా పెట్టేది. అలాంటి లడ్డూని కేవలం రాజకీయపరమైన లబ్ధి కోసం కల్తీ జరిగిందని చెప్పినా కల్తీ చేసినా రెండూ కూడా భగవంతుడు క్షమించేటువంటి తప్పులు కాదు. అది ఎవరు చేసినా ఎవరు చెప్పినా రెండూ తప్పే. ఎందుకంటే కల్తీ జరిగింది, కల్తీనే ఇచ్చారో నాకు వైపు టీటీడీ చెప్పింది, టీటీడీ ఈవో చెప్పారు. ఏ సంస్థ అయితే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటుందో, చెన్నైకి చెందినటువంటి సంస్థ, ఏఆర్ ఫుడ్స్కి సంబంధించినటువంటి సంస్థ, వాళ్ళేమో అసలు కల్తీనే జరగలేదని చెప్తున్నారు. మాది నాణ్యమైన నెయ్యి, ఇప్పుడు మీరు టెస్ట్ చేసుకోవచ్చు అంటున్నారు. అదే ఇప్పుడు ఉంటుందనే దానికి ఒకటండి, ఇంత పెద్ద ధార్మిక సంస్థ అయినప్పుడు అక్కడ ఫండ్స్ కొరత లేనప్పుడు గోశాలు కూడా వీళ్ళని నిర్వహించమనండి. ఓకే, టెంపుల్ తరఫునే ఇప్పుడు స్వామివారికి అభిషేకానికి పాలు ఉన్నాయి, అక్కడ పాలు వేరే బయటవి తీసుకోకుండా గోశాల ద్వారా వచ్చిన పాలనే వాడుతున్నారు. అలానే ఆ పాలను విక్రయించుకున్నాను, లేదంటే వేరే పరమైనటువంటి లాభాల కోసం వాడుకున్నాను, కేవలం వచ్చే స్వామివారికి ప్రసాదం చేయించడానికి. వ్యక్తికి ఒకటే లడ్డు ఇవ్వమని పర్లేదు, ప్రసాదం దాని యొక్క ప్రాశస్త్యం అలా ఉంటుంది. 100 లడ్లు ఇవ్వాలి, 1000 లడ్లు ఇవ్వాలని పెట్టుకున్న దగ్గర నుంచి దానికి సంబంధించినటువంటి సప్లై సరిగా సరిపోవటం లేదు. దానికోసం వచ్చేసి నెయ్యి వాళ్ళకి వీళ్ళకి బయట వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు వచ్చేసేసి హిందువులే కానీ వాళ్ళ స్వార్థం భగవంతుని కూడా మోసం చేద్దామనే స్థాయికి చేరుకున్నది పరాకాష్ట. కలియుగంలో పరాకాష్ట ఏంటంటే నిన్ను భగవంతుని మోసం చేయగలుగుతున్నాను. ఇవన్నీ ఏంటంటే భగవంతుని మేము ఎంత తెలివిగా మోసం చేయగలిగామనే ఆలోచన మనిషి పతనానికి దారితీస్తుంది తప్పితే మనిషిని లాభం అనేటువంటి అపేక్షలో పడి భగవంతుని చాలా తక్కువగా అంచనా వేసి భక్తుల రూపంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు భగవంతుని మోసం చేస్తున్నారు. అసలు ఎవరి మీద చర్య తీసుకోవాలి? ఇప్పుడు ఒకవేళ ఈ నేరం జరిగితే ల్యాబ్ టెస్ట్లో కూడా క్లియర్గా వచ్చిన తర్వాత, ఎందుకంటే కేంద్ర మంత్రులు అందరూ రియాక్ట్ అయ్యారు, చాలామంది రియాక్ట్ అయ్యారు, హోమ్ మినిస్ట్రీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పని ఆదేశించే అవకాశాలు ఉన్నాయంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాశారు. ఇవన్నీ జరుగుతున్న పరిస్థితుల్లో ఎవరి మీద చర్య తీసుకోవాల్సిన అవకాశం ఉంది? అసలు ప్రభుత్వం మీదే చర్య తీసుకోవాలి మొట్టమొదట. ఎందుకంటే అంతకుముందు ఇలాంటి సందిగ్ధాలు వచ్చినప్పుడు ఎవరైనా వచ్చేసి ఒక ధార్మిక పరమైనటువంటి మఠాధిపతినో లాంటి పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి సంప్రదింపులు చేసి, స్వామి ఇలా జరుగుతుంది, ఈ విధమైన మార్పులు చేయాలి, ఏమంటారు అని అంటే, అలాంటి సందర్భంలో కంచి స్వామి వారు ఆయన ఆలయంలోనే వాస్తు లేదని నీకు ప్రపంచంలో ఎక్కడ ఉంటుందయా అని చెప్పి కొట్టి పారేసేసి ఆలయంలో వాస్తుపరమైన మార్పులు అవసరం లేదని నిర్దిష్టంగా తేల్చి చెప్పారు.
అలా చెప్పిన సందర్భాలు, అలాంటి వాళ్ళని ఎవరినైనా ఇన్వాల్వ్ చేయకుండా కేవలం రాజకీయమైనటువంటి లబ్ధితోనే ఈ విషయాన్ని బయటపరిచి ఈ విషయాన్ని బహిరంగ చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీయాలనే ప్రయత్నం. నిజంగా వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ అవసరమండి? ఆయనకు నైవేద్యం దేంట్లో పెడతారో తెలుసా? మట్టి పాత్రలో నైవేద్యం ఇష్టం ఆయన. ఎవరైతే ఈ గుడి కట్టారో తిరుపతి నంబి అని చెప్పినా ఆయన ప్రతిరోజు బంగారు పుష్పాలతో అర్చన చేసేవాడు. అలాంటి ఆయన తర్వాత రోజు వెళ్ళి చూస్తే బంగారు పుష్పాల ప్లేస్లో మట్టి పుష్పాలు అక్కడ పడి ఉండేవాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి నా పుష్పాలు ఏమవుతున్నాయి అని చెప్పంటే ఆయనకు అర్థం కాకపోతే రోజు నిత్యం భగవంతుని వేడుకుంటే ఒకరోజు కళ వచ్చింది ఆయనకి. ఎవరో కుమ్మరతను మట్టితో తను పని చేసుకుని కుమ్మరసారి మీద చేతి కంటే మట్టితో పువ్వులా చేసి వెంకటేశ్వర పటం అంటే అక్కడ పెడుతున్నాయి. అవి వచ్చి ఇక్కడ పడుతున్నాయి. అంటే భగవంతుడికి భక్తి ప్రాధాన్యత. ఆయనకి ఇవన్నీ కాదు. ఇప్పుడు మీకు భక్త కన్నపద విషయం చూడండి. భక్తితో మాంసం పెట్టాడు, ఆయన భగవంతుడు స్వీకరించాడు. భగవంతుడికి ఇది తినచ్చు ఇది తినకూడదు అనే దానికంటే కూడా భక్తితో సమర్పిస్తే స్వీకరిస్తారు. ఇక్కడ భక్తి కంటే కూడా కేవలం స్వార్థము, లాభాపేక్ష, తర్వాత ప్రభుత్వం యొక్క అనవసరమైనటువంటి దాంట్లో తన చొరపాటు. నిజంగా అయితే ప్రభుత్వాలను తప్పుకోమనండి. చాలా జాగ్రత్తగాను విశేషంగాను హైందవ సంబంధించినటువంటి వ్యవస్థలు దేవాలయాన్ని నిర్వహించుకోగలవు. ప్రభుత్వాల యొక్క ప్రాధాన్యత ఎక్కువైన కొద్దీ వాళ్ళ స్వార్థం కోసం పూజారుల్ని ఒక ఆయన వస్తాడు, వచ్చేసేసి మీరేం మంత్రం చదువుతున్నారో మాకు అర్థం కావట్లేదు, వాటి యొక్క అర్థం మాకు తెలియదు కాబట్టి వచ్చేసి మాకు ఆశీర్వచనాలు అక్కర్లేదు. ఆశీర్వచనాలు అక్కర్లేనప్పుడు గుడికి నువ్వెందుకు రావద్దు? గుడికి రావద్దు, గుడిని విమర్శించొద్దు, గుడిలో ఉండేటువంటి మంత్రాన్ని విమర్శించొద్దు. అదే మాట వేరే మతాల్లోకి వెళ్ళి వాళ్ళు చేసే ప్రార్థనల్లో, వాళ్ళు చేసేటువంటి వాళ్ళ యొక్క దైవ సంబంధమైనటువంటి నమాజులను ఒక్కసారి విమర్శించమనండి, ఆ పని చేయరు. దేవాలయానికి వచ్చి మాత్రం దేవాలయ అర్చకులు చేసేటువంటి వేద ఆశీర్వచనాన్ని విమర్శిస్తారు. దేవాలయంలో ఉండేటువంటి పూజా విధానాన్ని విమర్శిస్తారు. దాని గురించి మాట్లాడటానికి కానీ వీళ్ళకున్నటువంటి కనీస అర్హత ఏంటో చెప్పమనండి. రాజకీయ నాయకులు కానీ వ్యవస్థ నిర్వహించేటువంటి పెద్ద స్థాయి వ్యక్తులే, వాళ్ళకి దీంట్లో ఉన్నటువంటి అర్హత ఏంటి? పూజా విధానాన్ని నిర్వహించడానికి, దాని గురించి మంచి చెడులు ఎంచడానికి వీళ్ళకున్న అర్హత ఏమిటి? సో ఇప్పుడు అసలు ఓవరాల్గా దేశంలో హిందూ ధర్మ పరిరక్షణకి సంబంధించి ఒక కమిటీని అధ్యయనానికి వేయాలని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన ఒక డిమాండ్ తీసుకొచ్చారు. ఆలయాలన్నింటిలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయా? మొత్తం దేశవ్యాప్తంగా కూడా దీనిపైన అధ్యయనం జరగాల్సినటువంటి అవసరం ఏమన్నా? మీకు పైకి వెళ్ళిన తర్వాత తిరుమల కానీ ఎక్కడైనా సరే పార్కింగ్ దగ్గర నుంచి ప్రతిదీ వ్యాపారం, దేవుడి దర్శనం దగ్గర నుంచి ప్రతిదీ వ్యాపారం, ప్రతి పూజ అదేమంటే దేవుడికే వినియోగిస్తున్నాం. దేవుడికే వినియోగించేటప్పుడు దేవభక్తులుగా ఉన్నటువంటి వీళ్ళకి ఇంతంత పెద్ద పెద్ద వాహనాలు కానివ్వండి, ఇంత పెద్ద పెద్ద వ్యవస్థ కానివ్వండి అవసరమా? అక్కడ ఒక్కొక్కరికి పరిపాలనా భవనం పేరుతో ఇంత పెద్ద బిల్డింగ్లు, దేవాలయానికి మించి 10 అంతల బిల్డింగ్లు కట్టారు. కానీ వీళ్ళు చేసే పని భగవంతుడికి ఉపయోగపడేది కించిత్ ఉపయోగపడే పని కూడా జరగట్లేదు. అక్కడ కేవలం వీళ్ళు హంగు ఆర్భాటాలను పెంచుకోవడానికి వాడుతున్నారు తప్పితే ఒక బ్రహ్మోత్సవాల పేరుతో మొత్తం చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థను మార్చడం కోసం అయ్యే ఖర్చు ఎంత? నిజంగా అది అవసరమైన ఖర్చేనా? ఇవన్నీ ఆలోచించి అధ్యయనం చేస్తే ఇది ఒక్క దేవాలయం కాదండి. మీరు చిన్న స్థాయి ప్రతి చిన్న గ్రామంలో ఉండేటువంటి టెంపుల్కి వెళ్ళండి, గుళ్ళో కొబ్బరికాయ కొట్టకూడదట. కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలి? గుడి బయట కొట్టి రావాలి. మీరు కొన్ని బాగా పేరున్నటువంటి దేవాలయానికి వెళ్ళండి, గర్భాలయంలో కొబ్బరికాయ కొట్టి మనకు ప్రసాదం తెచ్చిస్తాడు. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ఏ దేవాలయంలోనూ గర్భాలయంలో కాదు కదా, కనీసం ముఖమండపంలో కూడా కొబ్బరికాయ కొట్టే ధ్వజం బయట కొట్టుకోండి. ప్రాచీనమైనటువంటి ప్రాధాన్యత కలిగిన దేవాలయానికి వెళ్ళానండి. అక్కడ కాంట్రాక్ట్ పట్టుకున్న కొబ్బరికాయన ఆయన దేవుడికి తన వెనక చూపెడుతూ ఇటు తిరిగి కొబ్బరికాయ కొడుతాను. అదేమంటే కోతులున్న కొబ్బరి చెప్పులు ఎత్తుకెళ్ళిపోతాయని. దేవుడికి కొడుతున్నానా కొబ్బరికాయ నీకు కొడుతున్నానా అని అడిగితే సమాధానం లేదు. మన దేవుడి కోసం కొబ్బరికాయ తీసుకెళ్తాం. ఈ వ్యక్తి పాడుకున్నాడు కాబట్టి కోతులు ఎత్తుకెళ్ళిపోకూడదని చెప్పి జాగ్రత్తగా దేవుడికి వెనక చూపెడుతుంటూ ఇటు తిరిగి కొబ్బరికాయ కొడతాడు. అంటే దేవుడికి కాదట, ఇటు పక్క తిరిగి కోతి కొబ్బరికాయ కొట్టినట్టుంది పరిస్థితి. ఇలాంటి వ్యవస్థలు దేవాలయాల్లో ప్రభుత్వాల చొరబాటు వల్ల వచ్చినవి. తప్పు ప్రభుత్వాలదే. ప్రభుత్వాలు దాంట్లో కనుక ఇన్వాల్వ్ అవ్వకపోతే, ఎందుకంటే ఇవాళ గురువారం స్వామికి చేసేటువంటి అష్టదళ పాద పద్మార్చనలో బంగారు పద్మాలు సమర్పించిన వాళ్ళు ముస్లిమ్స్. వాళ్ళకి దేవుడి మీద అచంచలమైన భక్తి విశ్వాసాలతో 108 బంగారు పూలు తయారు చేసి భగవంతుడికి సమర్పించారు. అంటే ఇక్కడ వేరే మతస్థులు కూడా భగవంతుడిని నమ్ముతున్నారు. తిరుమలలో వాళ్ళు భగవంతుని నమ్ముతున్నారు. అసలు తిరుమలలో మరి అన్ని మతస్థులు ఉన్నారు, అన్ని మతస్థులను అసలు ఎలా చేయొద్దు అనేటువంటి చర్చ. ఆయన భార్య వచ్చేసేసి బీవీ నాంచారు, ఆమె ముస్లిం కదండి. వాళ్ళు మా అల్లుడు అంటారు వెంకటేశ్వర స్వామిని. చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రతినిత్యం వాళ్ళ కోసం ప్రత్యేకమైన సంవత్సరానికి ఒకరోజు కేటాయిస్తారు, తెలుసా మీకు? ఓకే. అది ఏంటంటే భగవంతుడికి ఏ మతం అయితే ఏంటండి, భక్తి అనేది ప్రాధాన్యత. కానివ్వండి ఏ మతం అయినా సరే భక్తితో వచ్చిన వాళ్ళు భగవంతుడు కాదండు. నిజంగా భక్తి ఉన్న వాళ్ళని ఎవరూ కాదనకూడదు. కానీ వాళ్ళు ఏమైందంటే డబ్బులు ఉన్న వాళ్ళే వెంకటేశ్వర స్వామి భక్తులు అయ్యారు. నేను చెప్తున్నాను, 4 ఏళ్ళు అయింది వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళి.
ఆ పక్కనే అరుణాచలం గిరి ప్రదక్షిణకి వెళ్ళిన ప్రతిసారి ఇటు నుంచి వస్తున్నాను తప్పితే కింద నుంచో లేని వెనక నుంచో చూసుకొని రావడం తప్పితే తిరుమల వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. ఇక్కడి నుంచో నమస్కారం పెట్టుకుందాం మనం భగవంతుని భక్తి ఉన్నప్పుడు. చిలుకూరు దేవాలయం ఎట్లా వెళ్తుంది, తిరుమల వెళ్ళలేకపోతున్నాను అన్నదానికి ఆయన కల్లో కనిపించి ఇక్కడ ఉన్నాను, నువ్వు వచ్చేసేసి నన్ను ఇక్కడ పూజించుకో అని చెప్పాడు. ఇంట్లో పూజ చేస్తే భగవంతుడు ఒప్పుకోడా? ఎందుకంటే వ్యవస్థలు ఇన్వాల్వ్ అయిన కొద్దీ భక్తుల సంఖ్య తగ్గి అది ఆడంబరాలకు అవకాశమైనటువంటి పరిస్థితిని ఏర్పరుస్తుంది తప్పితే నిజంగా భగవంతుడు పూజకి కాదు. పూజలో తప్పు, పూజా విధానంలో తప్పు, పూజించే వ్యక్తుల్లో రాజకీయాలు ఇలా చొప్పించేసరికి భగవంతుడు చుట్టూ రాజకీయ వ్యవస్థ చేరి ఆ దేవాలయాన్ని భ్రష్టు పట్టిస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇది స్పెషల్ అనాలిసిస్ తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించి, అలానే ఆలయాల నిర్వహణ విషయంలో ప్రభుత్వాల జోక్యం ఎక్కడ లేని సమస్యలు తీసుకొస్తుందని శ్రీకృష్ణ సూది గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరోవైపు నుంచి చూస్తే ఈ ప్రసాదాల తయారీలో జరుగుతున్నటువంటి కమర్షియలైజేషన్, పూర్తిగా అమ్మకం అనేటువంటి ధోరణిలో చేస్తున్నటువంటి ఈ ప్రయోగాలే దేవుడి ప్రసాదానికి కూడా కళంకం తీసుకొస్తున్నాయని ఆయన విశ్లేషిస్తున్నారు. కాబట్టి తిరుమలతో పాటు దేశంలో ఉన్నటువంటి అనేక దేవాలయాల విషయంలో ఒక సమగ్రమైనటువంటి విధానం రావాల్సినటువంటి అవసరం ఉంది. హైందవ ధర్మకర్తలు స్వతంత్రంగా వాటిని నిర్వహించుకునేటువంటి వెసులుబాటు కల్పించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.